వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. స్పీకర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ. అక్రమం. వైసీపీ కార్యాలయాల నిర్మాణాలపై లోకేష్ ఫైర్. జగన్ కు విలాసాల పిచ్చి అని మంత్రి ఆగ్రహం. నాటి కూల్చివేతల వల్లే నేడు ప్రతిపక్షంలో ఉన్నాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్య. మియాపూర్ చందానగర్లో 144 సెక్షన్ భూ ఆక్రమణల నేపథ్యంలో సిపి ఆదేశాలు. మొన్న ప్రజ్వల్ రేవన్న, నేడు సూరజ్ రేవన్న. యువకుడిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్. కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న కేసు మరువక ముందే ఆయన సోదరుడు జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవన్నను లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తపై సూరజ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. సూరజ్పై స్వలింగ వేధింపులకు పాల్పడ్డారంటూ జేడీఎస్ పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జూన్ 16 సాయంత్రం సూరజ్ రేవన్న ఫామ్ హౌస్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని శనివారం హులైనార్సిపురా పోలీస్ స్టేషన్లో చేతన్ అనే పార్టీ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. హసన్ జిల్లాలోని వారి కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పాడు. అయితే ఈ ఆరోపణను సూరజ్ రేవన్న తోసిపుచ్చాడు. సదరు యువకుడు 5 కోట్లు ఇవ్వాలని తనను బెదిరించాడని, తాను ఇవ్వకపోవడం వల్లే ఈ తప్పుడు కేసు పెట్టాడని ఆరోపించాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సూరజ్పై ఐపీసీ సెక్షన్ 377, 506 కేసు కింద నమోదు చేశారు. శనివారం సాయంత్రమే సూరజ్ రేవన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే హసన్ పోలీసులు సూరజ్ను అరెస్ట్ చేశారు. మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సంగీత, సీత అనే మహిళ చాలా మంది మహిళలను రెచ్చగొట్టారని దర్యాప్తులో వెల్లడి కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంగీత అనే మహిళ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టినట్లు గుర్తించారు. స్థానిక ఫంక్షన్ హాల్స్లో మీటింగ్ ఏర్పాటు చేసి రెచ్చగొట్టేలా స్పీచ్లు ఇవ్వడంతో ప్రజలు సంగీత మాటలను నమ్మి భూములకై బయలుదేరినట్లు సమాచారం. అమాయక ప్రజలను ఆసరాగా తీసుకొని భూములు మావేనంటూ ప్రసంగాలు ఇచ్చిన 10 మందిపై కేసులు నమోదు చేశారు. సంగీత, సీత, సంతోష్తో పాటు మరో 7గురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
నిన్న మియాపూర్లో దీప్తి శ్రీనగర్లో ఉద్రిక్తత నెలకొంది. శేర్లింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని 100-101 సర్వే నెంబర్లలో దాదాపు 504 ఎకరాల హెచ్ఎండిఏ భూమి ఉంది. గుడిసెలు వేసుకుని 3-4 రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేస్తుందని స్థానికంగా ప్రచారం సాగింది. దీంతో పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దాదాపు 2000 మంది గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములిచ్చేది లేదని ప్రజలు భీష్మించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుడిసెలు తీసేది లేదని హెచ్ఎండిఏ అధికారులు హెచ్చరించారు. దీంతో అక్కడున్న పోలీసులపై కొందరు రాళ్లు విసరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ప్రభుత్వ భూమి అని తెలియక 16 మంది కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ భూమి ప్రభుత్వానిదేనని కోర్టు నిర్ధారించి హెచ్ఎండిఏకు అప్పగించింది. కొందరు కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను లాక్కోవాలని చూస్తున్నారని అధికారులు ఆరోపించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. లక్ష్మి, గత 4 రోజులుగా మియాపూర్ లో ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి అక్కడ కొందరు ఏదైతే అక్రమంగా అక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి వారిని దాదాపు 2000 మంది దాకా అక్కడ నివసిస్తున్నటువంటి వారిని వెంటనే ఖాళీ చేయాల్సిందే ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారు విముఖత చూపించి అలాగే నిన్న ఏదైతే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని అయితే తెలుస్తుంది. మొత్తం మీద పోలీసుల మీద రాళ్లు రువ్వి అలాగే విచక్షణ రహితంగా వాళ్ళని ఏదైతే లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన పోలీసుల మీదే అక్కడ ఉన్నటువంటి తాండావాసులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా పోలీసుల మీద తిరగబడడంతో అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 4 రోజుల నుంచి చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి తాండావాసులు కావచ్చు, ఇతరత్రులు కావచ్చు, మొత్తం మీద అక్కడున్న ల్యాండ్ మొత్తాన్ని కూడా ఖాళీ చేయాలి. ఇది మొత్తం కూడా సర్వే నెంబర్ 100 అలాగే 101 ఈ రెండు ఏదైతే ఉన్నాయో ఈ రెండు కూడా ప్రభుత్వ భూములు. దీనిని ఎవరు వీరిని పురిగొల్పి ఈ విధంగా ధర్నాలు చేసేలాగా పాల్పడ్డారు అనుకోవడంలో అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అయితే అక్కడ మొత్తం కూడా ప్రాంతాన్ని మొత్తం కూడా ఖాళీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దాదాపు అక్కడ 330 ఏళ్లుగా ఉన్నాము, ఇక్కడ ఈ స్థలం మొత్తం కూడా మాదే అన్న కోణంలో వాళ్ళు కూడా వాళ్ళ వర్షాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇది సామరస్యంగా సంబంధిత అధికారులతో సంప్రదించి ఇది సాల్వ్ చేసుకోవాల్సిన మ్యాటర్. ఈ విధంగా పోలీసుల మీద రాళ్లు రువ్వడం అనేది మాత్రం ఇది అమానుష చర్య. దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఇప్పటికే సర్వర్ సిపి అవినాష్ మహంతి 144 సెక్షన్ అయితే విధించారు. విధుల్లో ఉన్నటువంటి పోలీసులకి అలాగే విధి నిర్వహణలో ఉన్నటువంటి సైనిక సిబ్బంది, విధుల్లో హోంగార్డులకి అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయి హాస్పిటాలిటీ కావచ్చు, డెత్ కావచ్చు, వీటికి సంబంధించి మాత్రమే మినహాయించారు. మిగతా ఎవరు కూడా గుంపులుగా ఆ ప్రదేశంలో గుమ్మికూడదు అన్న కోణంలోనే 144 సెక్షన్ విధిస్తున్నట్టుగా తెలిపారు. మొత్తం మీద మియాపూర్ చందానగర్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో మియాపూర్ లోని శ్రీదేప్తి నగర్ అనే ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమికి సంబంధించి దాదాపు 4 రోజుల నుంచి కూడా ఈ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇందులో మెయిన్ ఏదైతే సంగీత్, సంపత్, సీతతో పాటు 10 మంది పైన కేసు నమోదు చేస్తారు. ఈ ముగ్గురే మిగతా అందరినీ కూడా రెచ్చగొట్టి ఈ విధంగా పోలీసుల మీద రాళ్లు రువ్వేలాగా పురుగొల్పారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ముగ్గురితో పాటు మరో 7గురిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం అయితే పరారీలో కూడా మరికొందరు ఉన్నారు. దీన్ని కూడా కస్టడీలోకి తీసుకొని అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మియాపూర్ పరిధిలో ఉన్నటువంటి శ్రీదేప్తి నగర్ లో అయితే 144 సెక్షన్ విధిస్తున్నట్టుగా అయితే సిపి అవినాష్ మహంతి అయితే కాసేపటి పేర్కొన్నారు. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే 2-3 తప్ప అంతకు మించి ఎవరైనా ఎక్కువ మంది గుమిగూడినట్లయితే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు పోలీసుల మీద విచక్షణ రహితంగా సిఆర్పిఎఫ్ బలగాలను కూడా మోహరించే అంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను అయితే అక్కడ ఉన్నటువంటి నివాసస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేరి ఇప్పటికే ఆ ల్యాండ్ కి సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో అక్కడ ఆ ల్యాండ్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇతర స్థలాన్ని కేటాయించినట్టుగా కూడా మనకు అందినటువంటి వ్యవహారం సమాచారం. ప్రస్తుతం అయితే
ఈ ల్యాండ్ విషయంలో అయితే దాదాపు 4 రోజుల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే లా అండ్ ఆర్డర్ కు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి అయితే అక్కడ సిపి అవినాష్ మహంతి అయితే స్ట్రాంగ్ ఏదైతే కఠినమైన చర్యలను అయితే ఇప్పటి వరకు ఎమర్జెన్సీ ఏదైతే ఉందో వాటికి మినహాయింపు తప్ప మిగతా అన్నిటికీ మాత్రం 144 సెక్షన్ అక్కడ ఆ ప్రదేశం మొత్తం కూడా విధిస్తున్నట్టుగా అయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు లక్ష్మి. రైట్ ఉషా, థ్యాంక్ యూ. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏలూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాల ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగిరా అంటూ ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా భూములను 1000 నామమాత్రపు లీజుకు 33 ఏళ్లకు కేటాయించుకున్నారని ధ్వజమెత్తారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వచ్చు అని అన్నారు. జగన్ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇల్లు కట్టివ్వచ్చు అని తెలిపారు. ఏంటి ప్యాలెస్ల పిచ్చి అని ప్రశ్నించారు. జగన్ ధన దాహానికి అంతే లేదా అంటూ లోకేష్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలు మీడియా ఛానళ్లకు అడ్వకేట్ ఈటూరు పూర్ణచంద్రరావు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఫ్లై యాష్ లారీల నుంచి పొన్నం డబ్బులు వసూలు చేశారని ఇటీవల కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి సీరియస్ అయ్యారు. వాస్తవానికి ఈ ఫ్లై యాష్ రామగుండం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తుందని, ఈ లారీలలో ఎంత ఫ్లై యాష్ పోతుంది అనేది అన్లోడ్ ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుందని అడ్వకేట్ ఈటూరు పూర్ణచంద్రరావు తెలిపారు. ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగాల్సింది పోయి హుజూరాబాద్లో కౌశిక్ లారీలను ఆపి మంత్రి పొన్నంపై ఆరోపణలు చేశారని చెప్పారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలో ఆ లారీల్లో ఓవర్లోడ్లో వెళ్తుందని, ప్రతి లారీకి డబ్బులు తీసుకుంటూ పంపిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేశారన్నారు. అందుకే లీగల్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక పొలిటికల్ వర్గాల్లో మరింత హాట్ టాపిక్గా మారింది. అత్యంత గౌరవప్రదమైన సభాపతి పదవి ఎవరిని వరించనుంది? అధికార పగ్గాలు చేపట్టిన కమలనాథులే దక్కించుకుంటారా, లేదంటే ఇండియా కూటమి ఇరకాటంలో పెట్టి ఎగరేసుకుపోతుందా, లేదంటే చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా స్పీకర్ పదవికి కూడా ఎన్నిక నిర్వహిస్తారా అన్న చర్చ జోరందుకుంది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం కొత్త లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది. దీంతో స్పీకర్ పదవిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కమలనాథులు ఇప్పటికే పలుమార్లు ఎన్డీఏ మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు. అత్యంత కీలక పదవి అయిన సభాపతి పదవిని తమ వద్దే ఉంచుకోవాలని భావించిన హైకమాండ్ ఈ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చలు సాగించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఓం బిర్లానే నియమించాలన్న యోచన చేసినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు అధిక సీట్లు సాధించి ఎన్డీఏ కూటమిలో కీలకమైన టీడీపీ అధినేత చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా స్పీకర్ పదవిపై కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోలేదని, కీలక పదవిని తమ వద్దే ఉంచుకుంటామని నచ్చజెప్పినట్టు సమాచారం. ఇక ఈ రేసులో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు వినిపిస్తోంది. అయితే చివరి నిమిషంలో మరికొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉండడంతో గౌరవప్రదమైన సభాపతి స్థానం ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే విపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవిపై కన్నేసింది. తమ అభ్యర్థిని బరిలోకి దించాలన్న యోచనలో ఉంది. 233 మంది ఎంపీలున్న ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే స్పీకర్ ఎన్నిక నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వ్యూహాలు రచిస్తోంది. అదే జరిగితే దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్ ఎన్నికకు కూడా ఓటింగ్ నిర్వహించినట్టవుతుంది. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి లోక్సభ స్పీకర్ పదవిని ఏకగ్రీవంగానే ఎన్నుకోవడం జరిగింది. అదే ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తోంది. మరి చివరి క్షణం వరకు ఏం జరుగుతుంది? ఎవరిని స్పీకర్ పదవి వరిస్తుంది? చూడాలి మరి. ఇక ఇప్పటికే ప్రోటెం స్పీకర్ను ఎంపిక చేయడంతో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. లోక్సభ సమరానికి ముందే అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలడంతో రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. ప్రోటెం స్పీకర్గా భర్తుహరి మహతాబ్ని నియమించడంపై ప్రతిపక్షాలు అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నాయి. ఎనిమిది సార్లు లోక్సభకు ఎన్నికైన సురేష్ని కాదని మహతాబ్ను ఎంపిక చేయడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు విపక్ష నేతలు. నిబంధనలు, సంప్రదాయాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దళితుడు కాబట్టే సురేష్ను పక్కన పెట్టారని ఫైర్ అవుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి చేపట్టిన పోరు ఇంకా ముగిసిపోలేదని మోదీ సర్కార్పై నిప్పులు చెరుగుతున్నారు ప్రతిపక్ష నేతలు. మరోపక్క బీజేపీ వైఖరికి నిరసనగా చైర్పర్సన్ ప్యానెల్కు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంలో మహతాబ్కు సహకరించేందుకు ప్యానెల్లోని తమ సభ్యులు సిద్ధంగా లేరని విపక్ష నేతలు వెల్లడించారు. త్వరలోనే బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్ శాసనసభాపక్షంలో విలీనం కాబోతుందా? పోచారం బాటలోనే మరికొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారా? ఇప్పటి వరకు విధేయులుగా ఉన్న వారు పార్టీని వీడటంతో బీఆర్ఎస్లో అలజడి రేపుతోందా? కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారా? ఎమ్మెల్యేలను కాపాడుకోలేక అధినేత కేసీఆర్ చేతులెత్తేశారా?
ఇంతకు ప్రభుత్వ ఆలోచన ఏంటి? వీటన్నింటిపై మీకు సమాధానం కావాలా? అయితే చూసేయండి ఈ స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లారు. పోచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ హామీతోనే కాంగ్రెస్లో చేరారని టాక్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఇప్పటి వరకు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఖాయమనే చర్చ ఊపందుకుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరేందుకు ఎమ్మెల్యేలు ఇంకా రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ముందు 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పార్టీ మారారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి మొదటి నుండి పార్టీకి విధేయులుగా ఉన్నారు. కేసీఆర్కు నమ్మకంగా ఉంటూ వచ్చారు. వీరిద్దరూ పార్టీని వీడటంతో ఇక బీఆర్ఎస్లో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనే అయోమయం నెలకొంది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారటంతో గులాబీ శిబిరంలో ఆందోళన మొదలైంది. త్వరలోనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి మరో 20 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఎమ్మెల్యే దానం నాగేందర్ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారతారో తెలియని పరిస్థితి ఆ పార్టీలో ఏర్పడింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్యలు సీఎంకి తెలిపేందుకు కలిసినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలిశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సైతం రేవంత్ రెడ్డిని కలిశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 2 సార్లు సీఎంను కలవటంతో పార్టీ మారుతారని భావించినా సైలెంట్ అయ్యారు. కానీ త్వరలోనే చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారనే టాక్ వినిపిస్తుంది. ఇక గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ పార్టీ మారుతారని చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎల్పీని కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ అదే వ్యూహాన్ని అనుసరించబోతుంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకోవాలి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలను ముందుగా పార్టీలో చేర్చుకునే విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. స్వయంగా కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడి పార్టీ మారవద్దని వారిస్తున్నారు. మరోవైపు పార్టీ మారుతారని భావిస్తున్న ఎమ్మెల్యేలతో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరుపుతున్నారు. పార్టీని వీడకుండా వారిని బుజ్జగిస్తున్నారు. అయినప్పటికీ మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్కి బలం ఉంది. దీంతో ఎమ్మెల్సీలను సైతం పార్టీలోకి చేర్చుకుని బీఆర్ఎస్ మండలి పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసే విధంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీంతో గులాబీ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే క్యాడర్ సైతం పార్టీని వీడుతారని బీఆర్ఎస్ అధిష్టానంలో గుబులు రేపుతోంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పార్టీ మారగా త్వరలో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ చేంజ్ అవుతారు? బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుందా లేదా చూడాలి. ఈడీ దాడులతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో సోదాలతో నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మరోపక్క గూడెం సోదరులు 300 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెక్కలు చెబుతోంది. మరి గులాబీ నేతలు ఆరోపిస్తున్నట్టు కేవలం కక్ష కోసం జరిగిన దాడులా, లేదంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారా? లెట్స్ వాచ్. హైదరాబాద్ లో మరోసారి
మరోసారి ఈడీ దాడులు కలకలం రేపాయి. పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆయన సోదరుడితో పాటు బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ చేపట్టారు. అటు మహిపాల్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే దాడులు మొదలయ్యాయి. ఏకకాలంలో మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మొత్తం 8 చోట్ల దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో రైడ్స్ కి దిగారు. ఇక ఈ దాడుల అనంతరం మొత్తం 300 కోట్ల అక్రమాలు జరిగాయని, మైనింగ్ వ్యవహారంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిలు ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని ఈడీ అధికారికంగా ప్రకటించింది. సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు కొనసాగించారని తెలిపింది. ఇక దాడుల సమయంలో ఈడీ 19 లక్షల రూపాయల నగదును గుర్తించింది. మనీ లాండరింగ్ హవాలా నేపథ్యంలో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యాంక్ ఖాతాలో కూడా అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్టు ఈడీ పేర్కొంది. మహిపాల్ రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్టు బయటపడిందని తెలిపింది. తనపై జరిగిన ఈడీ సోదాలు రాజకీయ కుట్రేనని ఆరోపించారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తన నివాసాల్లో అక్రమాస్తులు ఏమీ లేవని, కొండను తవ్వి ఎలకలు పట్టుకెళ్లారని, పనికిరాని జిరాక్స్ పేపర్లు తప్ప ఈడీకి మరేం దొరకలేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కొండను తవ్వి ఎలకను పట్టేట్టు వాళ్ళపై 12 గంటలు చేసారు, 10 గంటలు చేశారు. 9 నుంచి ఇప్పుడు 7:30 వరకు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకి సహకరించడం జరిగింది. వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక నయా పైసా, ఒక తులం గోల్డ్ గిట్ట కానీ ఇక్కడ కానీ ఏమాత్రం వరకు లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇది ఫేర్ బుక్ అని ఫేక్ అది కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికి తెలియజేసిందంటే ప్రజలకు వాస్తవాన్ని తెలియదని చెప్పి. మరోపక్క ఈడీ దాడులపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైడ్స్ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిని పరామర్శించారు. అధికారంలో ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు టార్గెట్ చేసుకుని వేధిస్తున్నాయని, ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ ఐటీ దాడులతో ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ధర్మం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్న మా శాసనసభ్యులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి, మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని, బంగారం గాని, ఎలాంటి వస్తువులు గాని ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్తా అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఇకపోతే గులాబీ నేతల ఆరోపణలను కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. గత 10 ఏళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా ఈడీ దాడులతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇక మరోవైపు దాడులకు పాల్పడిన ఈడీ అధికారులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.